వెల్కమ్ బన్నీస్. వెల్కమ్. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? నేను మీ పీడి. వెల్కమ్ టు పీడి హబ్స్. ఈ రోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను అనమాట. అది ఎవరిదో కాదు, నాదే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నాకు ఇప్పుడు 21 years అనమాట. ఇంకో 3 months లో 22 వచ్చేస్తాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను మిడ్ 20s లో ఉన్నాను. 20s ఎంటర్ అవుతున్నప్పుడు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనమాట. చిన్నదంటే చిన్నది కూడా కాదు, పెద్దదే జరిగింది. సరిగ్గా ఇదే టైంలో మీరు చూస్తున్నారు కదా, ఇది నా రూమ్ అనమాట. నార్మల్ బెడ్రూమ్ ఇది. దీన్ని స్టూడియో చేశాను. ఇదే రూమ్ లో ఈ రోజు ప్రెసెంట్ రికార్డ్ చేస్తాను, January 21st అనమాట. పోయిన సంవత్సరం ఇదే రూమ్ లో పడుకొని ఉన్నాను. ఈ రూమ్ లో పైకి చూస్తూ నిలబెట్టుకుని. అది ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. నాకు యాక్సిడెంట్ అయింది కరెక్ట్ గా January 12th అనమాట, గుంటూరు కారం రిలీజ్ రోజున. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? రోజులానే నేను మమ్మీని షాప్ లో దింపేసేసి రిటర్న్ వస్తున్నాను అనమాట. హైవే మీద హెల్మెట్ లేదు, ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోరాదు. అరే ఊకోనా, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది అదనమాట. సో వస్తా ఉన్నాను. సడన్ గా ఒక కపుల్ నా ముందు పడిపోయారు అనమాట. వాళ్ళు పడిపోయారు ఏంటా అని చెప్పేసి నేను స్లో అయ్యాను. స్లో అవుతులోకి ఒక తీగ తగిలి నాకు యాక్సిడెంట్ అయింది. తీగ తగిలి యాక్సిడెంట్ ఎలా అయింది భయ్యా అని మీరు అడగచ్చు. అది సర్ప్రైజ్, అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అది సంక్రాంతి టైం అనమాట. సంక్రాంతి టైం అప్పుడు గాలిపటాలు ఎగరేస్తారు కదా. ఆ గాలిపటాలు ఎగరేయడానికి మామూలుగా మనం నార్మల్ థ్రెడ్స్ యూస్ చేస్తాం. కొంతమంది మాంజా తాడు యూస్ చేయడం వల్ల, మాంజా అంటే ఏం లేదు, నార్మల్ థ్రెడ్ కి గాజు పెంకులు పగలు కొట్టి మీకు మైదా పిండి ఉంటది కదా, దాంట్లో కలిపి నూరతారనమాట. సో దాని వల్ల చాలా షార్ప్ గా ఉంటది పక్కన ఉన్న తీగలు కట్ చేయడం కోసం. సో అలాగా అది కట్ అయిపోయినప్పుడు దాని రోడ్డు మీద అలా వదిలేసినప్పుడు అది నాకు టచ్ అయింది. నాకు ఆ టచ్ అయిన విషయం కూడా తెలియలేదు. ఆ కపుల్ చూద్దాం అని చెప్పేసి బండి ఆపేసి స్లో చేసి దిగేసి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం వెళ్తున్నాను అనమాట. వెళ్తున్నప్పటికి మొత్తం షర్ట్ అంతా బ్లడ్. నాకు అసలు ఒకసారిగా ఏం అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందబ్బా అని చెప్పేసి చూద్దామని మిర్రర్ లో చెక్ చేసుకుంటే ఇదంతా బ్లడ్ ఉంది, కట్టింగ్లు కనబడుతున్నాయి. ఇలా తీసి చూస్తే దారం ఉందన్నమాట ఇలాగా. ఇంకా అప్పుడు నాకు అర్థమైపోయింది, సిచ్యువేషన్ తేడా కొట్టేసింది రా అబ్బాయి అని చెప్పేసి అర్థమైపోయింది. తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్ మెడికల్ షాప్ కి వెళ్ళిపోయాను. మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. రోడ్డు మధ్యలోనే బైక్ మిర్రర్ ఉంటది కదా, బైక్ మిర్రర్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. అయినా బ్లడ్ ఫ్లో ఆగట్లేదు. ఇంకా ఆగబోయేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది. హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్ లోకి వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. ట్రీట్మెంట్ అంతా అయింది. తర్వాత డాడీకి ఫోన్ చేశాను. డాడీకి వచ్చారు హాస్పిటల్ కి. వచ్చి డాక్టర్స్ తో కూర్చొని మొత్తం ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉంది కండిషన్, ఇదంతా అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత రోజు పంపించారనమాట. ఇంటికి వచ్చాక ఇంట్లో మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్. ఎందుకంటే ఫేస్ కి తగిలింది కదా. ఫేస్ కి తగిలిన వలన ఇదంతా స్మూత్ ఏరియా కాబట్టి నేను ఇటు తిరగలేను అటు తిరగలేను. ఎందుకంటే తిరిగితే పుట్లుడడం కానీ లేకపోతే బాగా నొప్పి వచ్చేసేది. అందుకని ఇటు తిరగలేను అటు తిరగలేను. ఇక్కడే బెడ్ వేసుకొని ఇలా పడుకొని ఉన్నాను అనమాట. ఫుడ్ గట్టా ఇక్కడికి వచ్చేసేది. సో ఇంకా ఏం చేస్తాం, బెడ్ మీద పడుకున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఆలోచిస్తా ఉన్నాను అనమాట. ఏం ఆలోచిస్తున్నాను అంటే, మామూలుగా ఆ రోజు డాక్టర్స్ గానీ వచ్చిన రిలేటివ్స్ గానీ అందరూ ఏమనేవారు అంటే నువ్వు చాలా లక్కీ అని. నేను చాలా లక్కీ, ఎందుకంటే నాకు ఇక్కడ తగిలింది అనమాట మచ్చ. మీకు ఇంకా కనపడుతూ ఉండొచ్చు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చింది కాబట్టి మీకు ఫోటోస్ వేయలేను. చిన్న శాంపుల్ వేస్తాను. ఇది నా ఇయర్ ఫోన్ అనమాట, వైర్డ్ ఇయర్ ఫోన్స్. కాస్ట్లీ 2500 అలా ఉంటాయి. అది తెగిపోయింది. అది మామూలుగా బ్రేడెడ్ కేబుల్ తో వస్తుంది. అదే తెగిపోయింది. అంత ఇంపాక్ట్ ఉందన్నమాట. అయినా నాకు అర్థం కాలేదు. అంత డీప్ ఇంపాక్ట్ అయిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే నాకు ఇక్కడ తగిలింది కదా, ఒకవేళ కనుక ఇక్కడ తగులుంటే కనుక శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు బెడ్ మీద ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తా కూర్చున్నానంటే, నాకు ప్రెసెంట్ అప్పుడే 20s లోకి వచ్చాను నేను. ఈ లాస్ట్ 20 years గా అసలు ఏం చేశాను నేను అని చెప్పి రివైండ్ చేసుకుంటా కూర్చున్నాను అనమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏం చేయలేదు. సినిమాకి వెళ్ళాను, తినడం పడుకోవడం, తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. అంతే, ఇంకేం లేదనమాట. లైఫ్ మొత్తంలో ఇదే చేశాను. బయటికి బాలాదుర్లు తిరిగాను. మా డాడీ గురించి చెప్పాలి మీకు కొంచెం, ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం మా డాడీ. అది ఎందుకో కూడా చెప్తాను. మా డాడీ పేరు వచ్చేసి సత్యారెడ్డి అనమాట. పూర్తి పేరు వచ్చేసి పడాలి సత్యనారాయణ రెడ్డి. మా డాడీ mid-90s చదువుతున్నారు అనమాట. అప్పుడే ఎగ్జామ్స్ రాసి వచ్చి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్, సిచ్యువేషన్ ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అర్థమైపోయి మా తాతయ్య దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఏం చేశారంటే, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, చదువు ఇంకా ఆపేస్తున్నాను అని చెప్పేసి ఫ్రాంక్ గా డైరెక్ట్ గా చెప్పేశారు. చెప్పేసి మా తాతయ్య కొంచెం అమౌంట్ తీసుకుంటే ఇస్తే అది తీసుకొని ఇంకా బయటకు వచ్చేసేసి ఆయన చూసుకున్నాడు అనమాట. అప్పుడు 16 years మా డాడీకి. అంతేగా 10th చదువుతున్నప్పుడు 16 years ఉంటాయి. అంటే నాకు కరెక్ట్ ఏజ్ తెలియదు, కానీ 16-17 ఆ రేంజ్ లోనే ఉంటారు. అప్పుడు బయటకు వచ్చేసేసి ఆయన నచ్చిన పని చేసుకుంటూ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారులేండి కంప్లీట్ గా. దానికి ఏం డోకలేదు. మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్. మా మమ్మీ వచ్చేసరికి, మా మమ్మీ షాప్ లో ఉంటారు ప్లస్ హౌస్ వైఫ్ కూడా, బోత్ అనమాట.
నేను ఒక్కడనే అనమాట, మనకి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. సో ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత ఆయన అప్పట్లో 1995 లో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, మీకు సిటీకి వస్తే మోసం చేసేస్తారు, మనం బతకలేము. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన బయటకు వచ్చేసి ఆయనవే ఆయన చూసి, మనకి ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి, ఒక చిన్న ఫోన్ ఉంటే చాలు మనం ఏదైనా చేయొచ్చు, ఇంత ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నాకు థాట్ వచ్చింది అనమాట. మా డాడీయే దీనికి ఇన్స్పిరేషన్. ఏం చేశానంటే మా డాడీ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. కూర్చొని నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. కొంచెం ఇలా చూశారు, నాకు అప్పటికే లోపల పడిపోయింది అనమాట. కానీ ఒక 1 hour 1/2 hour పెట్టి కూర్చొని పెట్టి చెప్పాను. ఏం చెప్పాను అంటే, ఇలాగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. నాకు అప్పటికే మా డాడీ వేరే ప్లాన్స్ లో ఉన్నారు, ఏంటంటే నన్ను యూకే పంపిద్దామని. ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొడుకులు ఉంటారు కదా, వాళ్ళందరూ యూకేలోకి వెళ్ళిపోయి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక లైన్ లో ఉన్నారు. వీడిని కూడా పంపించేస్తే వీడు కూడా లైన్ లో పడిపోతాడు అని చెప్పేసి మా మమ్మీతో అన్నారంట. మా మమ్మీ వచ్చి నాకు చెప్పారు. సో నాకేమో మైండ్ లో వచ్చేసి యూట్యూబ్ పెడదామని, నా వే నేను చూసుకుందామని ఇండియాలోనే ఉంటూ. మా డాడీ ఏమో అలా అన్నారు. అందుకనే వెళ్ళి కూర్చోబెట్టి ఇలా మాట్లాడాను అనమాట. ఫస్ట్ లో కొంచెం కోపడ్డారు, సహజం అది. కానీ తర్వాత టైం ఇచ్చారనమాట. 1 year టైం ఇచ్చారు. ఈ 1 year లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీకి ఒక పేపర్ ఇచ్చాను అనమాట. ప్లెయిన్ పేపర్ ఇచ్చి, మమ్మీ నెక్స్ట్ ఇయర్ ఒక మంత్ ఒక డేట్ రాయి అని చెప్పేసి చెప్పాను. అదే ఈ రోజు 21st 2025 జనవరి అనమాట. అందుకని ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు లైవ్ కి వచ్చేసరికి February 4th వచ్చింది. February 4th తర్వాత ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, అదే అనమాట రీజన్. నేను రికార్డ్ చేస్తున్నాను January 21st, February 4th ఏమో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మమ్మీ ఆ డేట్స్ రాశారనమాట. అందుకని చెప్పేసి ఆ రోజు రిలీజ్ చేస్తాం. ఆ రోజు నుంచి మీకు మొత్తం కంటిన్యూస్ గా వస్తుంది. ఇది నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, అసలు నేను ఏంటి అని చెప్పేసి ఒక బ్రీఫ్ అనమాట. కొంచెం నా గురించి కూడా చెప్తాను. ఏంటంటే నా పేరు వచ్చేసి దేవేందర్ అండి. పూర్తి పేరు పడాల దేవేందర్ రెడ్డి. ఎవరండి? దేవేందర్ రెడ్డి. చెప్పండి. మీరు నన్ను పీడీ అని పిలవచ్చు. మీరు ఏం పిలిచినా సరే నాకేం ప్రాబ్లం లేదు. పీడీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పీడీ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా పలకడానికి. అందుకని చెప్పేసి పీడీ అని పెట్టాను అనమాట. ఇంకా డిగ్రీ డిస్కంటిన్యూడ్ అండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఈ ఛానల్లో ఏం చేస్తాం, అసలు ఈ ఛానల్స్ ఏంటి అని కొంచెం బ్రీఫ్ ఇద్దాం అనుకుంటున్నాను లైట్ గానే. నేను మెయిన్ 2 ఛానల్స్ పెడుతున్నానండి. ఫస్ట్ ఛానల్ వచ్చేసి పీడీ ఎక్స్పో హబ్. ఆ ఛానల్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పీడీ పూజ హబ్ అండి. ఈ 2 మెయిన్ ఛానల్స్. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ఛానల్స్ పెడితే కింద డిస్క్రిప్షన్ లో చూడండి, చెక్ చేయండి. మిగతా ఛానల్స్ ఏమైనా పెట్టుంటే దాని అన్ని లింక్స్ ఇస్తాను, కుదిరితే దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసుంటే గనక నిజంగా చాలా థ్యాంక్ యూ. సో నేను ఒక చిన్న ఫేవర్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అదేం లేదు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద ఒక కామెంట్ చేయండి. ఎప్పుడు చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో. ఎందుకంటే నేను ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇది ఇంకో ఫేవర్ ఏంటంటే, ఇది ఫస్ట్ వీడియో కదా, ఇందులో చాలా తప్పులు ఉంటాయి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం కింద కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. దట్స్ ఆల్ for today guys. Hit the sub, join the club and expand the hub guys. Thank you. హాయ్ గైస్, ఏంటి సబ్స్క్రిప్షన్ నోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నిన్న పొద్దున్న రికార్డ్ చేశాను వీడియో. సాయంత్రం ఎడిటింగ్ లో చూస్తే చాలా పాయింట్స్ మిస్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం రివ్యూ చూస్తే చెప్దామని చెప్పేసి, అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోయాను అనమాట. చెప్దాం అనుకుని చాలా వరకు చెప్పలేదు. అందుకని కొంచెం మీకు కూడా చూడడానికి కూడా లొకేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అవుట్డోర్ లో షూట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, నేను ఎడిటింగ్ లో చూసుకున్నప్పుడు నాకు కొంచెం చాలా తొందరపాటుగా లేదా హడావిడిగా చెప్పేసినట్టు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో వచ్చేసి కొంచెం స్లోగా స్టడీగా చెప్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం స్లోగా ఉందని అనిపిస్తుంది నాకు. ఈ రెండిట్లో ఏది బాగుందో మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే ఈ ఫ్లో తోనే నేను మిగతా వీడియోస్ రికార్డ్ చేస్తాను. అలా చెప్పాలా ఇలా చెప్పాలా కొంచెం కామెంట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ టాప్ మోస్ట్ మెయిన్ గా మర్చిపోయిన విషయం వచ్చేసరికి, అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నానో చెప్పలేదు అనమాట. మెయిన్ విషయం ఇదే. ఎందుకంటే బయటకు వచ్చేసినప్పుడు బిజినెస్ అయినా చేసుకోవచ్చు, వేరేది ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే సమ్ అదర్ థింగ్. కానీ అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నాను అని చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ముందుగా నేను వచ్చేసి ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నేను మా మమ్మీ కలిసి పెట్టాం అనమాట. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్. అందులో ఏం చేసేవాళ్ళం అంటే కుకింగ్ చేసేవాళ్ళం. కుకింగ్ వీడియోస్ చేసి సరదాగా పెట్టేవాను అనమాట. అప్పుడు అయితే ఒక రోజు ఏమైందో తెలియదు కానీ నేను పాస్వర్డ్ మర్చిపోయాను. పాస్వర్డ్ మర్చిపోయిన తర్వాత అది చేశాను ఇది చేశాను కానీ అసలు రిట్రీవ్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఆ రోజు అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక తర్వాత లైట్ తీసుకున్నాను అనమాట దాని గురించి. సో అది ఎలాగోలా పోయింది. ఇంకో ఛానల్ పెట్టాలి కదా, అప్పుడు అనుకున్నాను పెడదాం అని చెప్పేసి. అనుకొని
దాన్ని కూడా లైట్ తీసుకున్నాను అనమాట. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి లైట్ తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నా, ఫ్రెండ్స్ అడుగుతున్నా, రేపు చేస్తానరా, ఎల్లుండి చేస్తానరా అని చెప్పేసి సాగు తీసుకుంటూ వచ్చాను అనమాట. సో నేను ఫస్ట్ ఛానల్ పెట్టింది వచ్చేసరికి 2017 లోనే పెట్టాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 years అవుతుంది. 2017 లో వదిలేసిన మళ్ళీ సాగు తీసుకుంటా 2025 వరకు వచ్చాను అనమాట. 25 లో కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. ఒక రకంగా చెప్పాలంటే నాకు యాక్సిడెంట్ జరిగి మంచి పని అయింది. ఎందుకంటే నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఇదే ఆలోచించేవాడిని అనమాట, అసలు ఏం చేసాంరా మనం అని. ఎందుకంటే లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఎవరు ఊహించి కూడా ఉండరు నాకు అలా జరిగిద్దని చెప్పేసి. ఎవరు ఏంటి, నేనే ఊహించలేదన్నమాట అలా యాక్సిడెంట్ అయిద్దని చెప్పేసి నాకు. సో ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్ లో మనం అనుకున్నది ఏదైనా అనుకుంటే దాన్ని చేయకుండా చేసే అవకాశం ఉండి కూడా దాన్ని చేయకుండా ఉన్నాం ఏంటి అని చెప్పేసి నా మీద నాకే అసహ్యం వేసింది అనమాట. 7 years వేస్ట్ చేస్తాను నేను. ఈ 7 years క్రితం కనీసం అసలు ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే అయితే 2 outcomes ఉంటాయి, ఒకటి ఫెయిల్, ఒకటి పాస్. ఈ రెండే కదా, వేరే థర్డ్ అవుట్కమ్ రాదు. ఆల్రెడీ ఇప్పుడు నేను ఫెయిల్ లోనే ఉన్నాను. ఎందుకంటే 20s లో ఉన్నాను అనమాట. ప్రాపర్ డిగ్రీ లేదు. ఎందుకంటే 3rd year లోనే యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఒక సెమిస్టర్ ఏమో దాంతో పోయింది, తర్వాత సెమిస్టర్ ఏమో బ్లాక్ ఇంజరీ అయింది అన్నాను కదా, దాని రెస్ట్ తో పోయింది. దాని తర్వాత వచ్చేసరికి ఏం చేశాను, ఇంకా ఖర్చు పెడితే కనుక యూట్యూబ్ మీద ఖర్చు పెట్టాలి, స్టడీ మీద కన్నా. ఎందుకంటే నేను స్టడీ చేసేదేం లేదు, 1 year వేస్ట్ వృధా తప్ప. ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయి యూట్యూబ్ మీద పెట్టాను అనమాట. మిగతా ఇన్వెస్ట్మెంట్ అంట. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, మన ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, thumbnail ఎడిటింగ్, ఎక్సెట్రా ఇవి నేర్చుకుంటా అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ లో ఏం చేయాలి మనం అని చెప్పేసి లాస్ట్ 1 year గా ఒక ఐడియాలజీ బిల్డప్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బేసిక్ తెలియాలి కదా. నేను చిన్నప్పుడు మొదలు పెట్టిందేమో సరదాగా మొదలు పెట్టాను, 30 videos చేశాను కదా. అది అప్పుడు సిచ్యువేషన్ వేరు, నాది ఇప్పుడు వేరు. ఎందుకంటే అప్పుడంటే ఆకదాయితనంగా ఏది పడితే అది చేసినా మనం చెల్లిద్ది. ఇప్పుడు వచ్చేసి మెచ్యూర్ అయ్యాం కదా, డిగ్రీ లేదు చేతిలో, మళ్ళీ 20 years పైబడింది. ఇంట్లో అయినా బయట అయినా మీకు తెలియదు ఏం కాదు సిచ్యువేషన్. ఇంత సిచ్యువేషన్ ఉన్నా సరే నాకు ఒక ఆప్షన్ ఉంది. నేను చెయ్యాలనుకుంది నాకు చేయడానికి ఇంట్లో ఒప్పుకున్నారు, అయినా సరే నేను చేయకపోతే వేస్ట్ అనమాట. ఎందుకంటే చాలా మంది చేయడానికి అవకాశం దొరకదు. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మమ్మీ, డాడీ చాలా థ్యాంక్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మమ్మీ, డాడీ నాకు 1 year టైం ఇచ్చారు కదా, ఈ 1 year నేను ప్రూవ్ చేసుకుంటాను. మిమ్మల్ని తల్లించుకునేలా అయితే చేయను. అసలు కంపల్సరీ నాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే నేను ఇప్పుడు వేస్ట్ చేసుకోను అనమాట. ఎందుకంటే దాని వాల్యూ నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా సరిపోవు. ఒక చిన్న విషయం బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే నేను లాస్ట్ వీడియో అంటే కొంచెం ఒక 5 minutes బ్యాక్ నేను పీడీ పూజా హబ్ గురించి చెప్పాను, కానీ దాంట్లో ఏం చేస్తానో చెప్పడం మర్చిపోయాను అనమాట. సో దాంట్లో ఏం చేస్తున్నానంటే, మామూలుగా మనకి పూజ సామాగ్రి షాప్ ఉందన్నమాట తెనాల్లో. ఆల్మోస్ట్ నేను కరోనా నుంచి కూర్చుంటున్నాను అనమాట. అందులో నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది దాని మీద, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకను అంటే మన షాప్కి వచ్చేసి కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళు కొంటున్నారు కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు అనమాట వాళ్ళకి. వాళ్ళు నన్ను అడిగి, అంటే నన్నైనా మమ్మీనైనా, నేనేమనుకుంటున్నానంటే నాకున్న నాలెడ్జ్ ని దీని యూట్యూబ్ లో షేర్ చేసుకుందాను. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. సో తెలియని వాళ్ళకి కూడా అది ఎలా చేయాలో తెలిసిద్ది అనమాట. అందుకని ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ఛానల్ పెడుతున్నాను. తెలుగులోనే లేదనమాట అసలు పూజ సామాగ్రికి సంబంధించి స్పెసిఫిక్ ఛానల్ అనేది. అందుకని చెప్పేసి అది తీసుకున్నాను నేను. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసింటే కనుక చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న కామెంట్ చేయండి పూర్తిగా చూసాయని చెప్పేసి, నేను హ్యాపీ అవుతాను అనమాట. అండ్ ఇంకో విషయం, నేను మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ మిస్టేక్స్ మీకు కనబడినే అయ్యి కామెంట్ చేయండి. ఇది అది రెండు కలిపి ఒకే కామెంట్ చేయండి, సపరేట్ కామెంట్ చేసినా పర్లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్, జాయిన్ ద క్లబ్ అండ్ ఎక్స్పాండ్ ద హబ్. వాడు మళ్ళీ వచ్చారా? మరి ఏం చెప్పమంటావు చెప్పు. వీడి వల్లే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. మీకు February 2nd వస్తుందని, ఈరోజు February 2nd, February 4th అప్లోడ్ చేస్తాను అన్నాను. వీడి వల్ల February 2nd వస్తుంది. ఎందుకంటే